హాయ్ అండి. రేపైతే మ్యాచ్ ఇండియా, ఆస్ట్రేలియా మ్యాచ్ జరగబోతుంది 2:30కి అయితే. ఎక్స్ట్రార్డినరీ అయితే లైనప్ కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఇండియాకైతే పోటీకైతే ఆస్ట్రేలియా కనిపించట్లే. కానీ వాళ్ళైతే ఫామ్‌లో చూసుకుంటే మీరు కొంచెం అప్ అండ్ డౌన్ అయితే కనిపిస్తా ఉంది మీకు. ఎందుకంటే టీమ్ చూస్తే చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. కానీ బౌలింగ్ డిపార్ట్‌మెంట్ చూసుకుంటే ఇన్‌ఎక్స్‌పీరియన్స్ కనిపిస్తుంది. అంతగా ప్యూర్ క్వాలిటీ అయితే కనిపించట్లే బౌలింగ్‌లో. మన దగ్గర చూసుకుంటే షమి కావచ్చు, మీరు చూసుకుంటే హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్ కావచ్చు, ఎక్స్ట్రార్డినరీ పేస్ కనిపిస్తుంది. మీరు చూసుకుంటే వరుణ్ చక్రవర్తి రీసెంట్‌గా న్యూజిలాండ్ జరిగిన మ్యాచ్‌లో ఎక్స్ట్రార్డినరీ బౌలింగ్ చేయడం. కుల్దీప్ కావచ్చు, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, మీకు హార్దిక్ పాండ్యా ముగ్గురు మంచి క్లీన్ ఆల్‌రౌండర్ కనిపిస్తున్నారు మీకైతే. మీకు బ్యాటింగ్‌లో చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. శుభ్మన్ గిల్ మంచి ఫామ్‌లో కనిపిస్తున్నాడు. విరాట్ కోహ్లీ కూడా రీసెంట్ ఫామ్‌లో రావడం చూసాం. స్టార్టింగ్ పవర్ ప్లేలో హిట్టింగ్ చేస్తున్నాడు రోహిత్ శర్మ. ఆ తర్వాత మీరు చూసుకుంటే ఇంక హార్దిక్ పాండ్యా మంచి, కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో మంచి సాలిడిటీ కనిపిస్తుంది. ఓవరాల్ చూసుకుంటే టీమ్ చాలా స్ట్రాంగ్‌గా అనిపిస్తుంది. అటుపక్క చూసుకుంటే మీకు కొంచెం మనల్ని ఇబ్బంది పెట్టింది ఏమైనా ఉందంటే హెడ్ ఎప్పుడు హెడేక్‌గా ఉంటుంది. ఇండియా పైన మంచి రికార్డ్ అయితే అతనికి కనిపిస్తుంది. అతన్ని మించి మిగతా వాళ్ళు ఎవరు కూడా మనం ఇండియా పైన పెద్ద రన్స్ చేసినోళ్ళు గానీ, మనల్ని అంత ఇబ్బంది పెట్టేవాళ్ళు కనిపించట్లేదు. మీకు లబుషేన్ కావచ్చు, స్టీవ్ స్మిత్ కావచ్చు, మీరు ఆ తర్వాత అలెక్స్ క్యారీ కావచ్చు, ఏదైతే మ్యాచ్ హీరో జాష్ ఇంగ్లీష్ కావచ్చు, వికెట్ కీపర్ వీళ్ళు వీళ్ళైతే ఇండియా పైన పెద్ద రికార్డ్ ఏం లేదు. కానీ మ్యాచ్ టర్న్ చేసే సత్తా అయితే వీళ్ళ దగ్గర ఉంది. ఎందుకంటే జాష్ ఇంగ్లీష్ కావచ్చు, మ్యాక్స్‌వెల్ కావచ్చు బిగ్ హిట్టర్స్ వీళ్ళు. వీళ్ళైతే మ్యాచ్ ఔట్ అయితే వెంటనే ఔట్ అయిపోతారు. కానీ ఒకసారి సెటిల్ అయ్యారంటే మటుకు చాలా విధ్వంసం అయితే చేయగలరు. చూద్దాం మరి రేపటి మ్యాచ్ అయితే చాలా ఉత్కంఠగా భరితంగా ఉంది. కానీ ఇండియాకి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎక్కువ మంది గెస్సింగ్ కూడా మాజీ ప్లేయర్స్ అందరూ కూడా ఇండియానే గెలుస్తుందని అయితే కాన్ఫిడెంట్ చెప్తా ఉన్నారు. చూద్దాం మరి ప్రస్తుతానికైతే ఇండియా చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది. అన్ని వివాదాలు పక్కన పెట్టేస్తే అన్ని ఒక చోట ఆడుతుంది ఇంగ్లాండ్ అయితే చాలా దారుణంగా అన్ని మ్యాచ్‌లు ఓడిపోయి అయితే వెళ్ళిపోవడం చూసాం. ఓవరాల్‌గా చూసుకుంటే మ్యాచ్ అయితే చూడాలి మరి. ప్రస్తుతానికైతే చాలా స్ట్రాంగ్ అయితే ఇండియా టీమ్ అయితే కనిపిస్తా ఉంది. మరి సెమీఫైనల్ గెలిస్తే మనమైతే రేపు ఫైనల్‌కి అయితే వెళ్తాం. ప్రస్తుతానికైతే గ్రూప్ 1 నుంచి అయితే ఫస్ట్ సెమీఫైనల్ మనమే ఆడతాం. తెలిసిందే కదా అన్ని మ్యాచ్‌లు దుబాయ్‌లోనే ఆడతాం మనమైతే. ఆ తర్వాత చూసుకుంటే మీకు ఇంకా సౌత్ ఆఫ్రికా, న్యూజిలాండ్ అయితే సెకండ్ సెమీఫైనల్ ఆడతారు. చూద్దాం మరి ఫైనల్‌గా అయితే మ్యాచ్ ఎవరు గెలుస్తారో రేపు.